ఆంధ్ర నాటుకోడి పులుసు చేస్తున్నాను. ముందుగా ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. నాటుకోడి పులుసు రాగి సంగటి చాలా బాగుంటుంది కదా నా కాంబినేషన్. అందుకే ఈరోజు స్పెషల్ నాటుకోడి పులుసు చేయబోతున్నాం. ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కట్ చేసుకుంటున్నాను. పొడుగ్గా కట్ చేసుకోవాలి ఇలా. ఒక టమాటా తీసుకున్నాను. ఇది ఎందుకు అనుకుంటున్నారా? దీంతో అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచడానికి దీన్ని వాడుతున్నాను నేను. ఎలా దంచుతారో చూద్దరు. మిక్సీలో కానీ ఇలా దంచుకొని వెంటనే వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది. పొయ్యి ముట్టిద్దాం రండి. ఆయిల్ పోసుకోవాలి. దీంట్లోకి కొంచెం కరివేపాకు, కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి. ఇప్పుడు వీటిని బాగా వేగించుకోవాలి. ఏదైనా అల్లం వెల్లుల్లి వేస్తే స్మెల్ వేరే అబ్బా. టమాటాలు వేసుకుంటున్నాను. టమాటాలు కొంచెం మగ్గేంత వరకు వేయించుకోవాలి. దాన్ని మూత పెట్టేస్తే కొంచెం దగ్గరగా అవుతుంది. ఇది అప్పట్లో ఎవరికి అడగకుండానే వేసేసేవారు, కానీ కొంచెం నాకు కొంచెం అంటే నచ్చదు అనమాట. అందుకనేసి కడిగేసి వేసుకుంటున్నాను నేను. కడగకుండా కూడా వేసుకోవచ్చు. ఇది కాల్చేస్తారనమాట. ఫస్ట్ నేను దీన్ని కాల్చాను, మంటలో కాల్చేసి ముక్కలు కొట్టేసి ఇప్పుడు మళ్ళీ కడుగుతున్నాను. మూత తీసేసి చూస్తున్నాను దగ్గరికి అయ్యింది. కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చికెన్ దీనిలో వేసుకోవాలి. వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి. కడిగేసి ఉన్న చికెన్ వేసుకోవాలి. చెప్పను ఇప్పుడు తీస్తున్నాను. ఇది దగ్గరికి అయ్యింది. మనం కడిగేసి వేసుకున్నాం కదా, దాని వాటర్ అన్నమాట. వాటర్ మొత్తం దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మసాలాలు వేసుకోవాలి. నాటుకోడి కదండి, కొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే బాగా ఉడకబెట్టాలి. ఇది బాగా ఉడకాలన్నమాట. గట్టిగా ఉంటుంది అనమాట నాటుకోడి, బాయిలర్ కాదు కదా. కారం మేము కొంచెం ఎక్కువ వేసుకుంటాము. ఎందుకంటే నాటుకోడిలో కారమే ఎక్కువ వేస్తే బాగుంటుంది. దీనికి కాంబినేషన్ మేము రాగి సంగటి చేస్తున్నాను కదా, అందుకే కొంచెం స్పైసీగా ఉండాలన్నమాట. కారం ఎక్కువ వేసుకుంటున్నాను. రాగి సంగటి ఆల్రెడీ ఇంట్లో చేసేసాను. తీసుకొని ధనియాల పొడి వేస్తున్నాను. ధనియాల పొడి, గరం మసాలా చాలు. చూడండి అన్నీ బాగా కనిపిస్తుంది. నాటుకోడి దగ్గరికి అయ్యింది కదా. నాటుకోడి బాగా దగ్గరికి అయిపోయింది. నేను నాటుకోడి ఫ్రై కాదండి, నాటుకోడి పులుసు అన్నాను. ఆంధ్ర నాటుకోడి పులుసు. దీనిలో కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత కలుపుకుంటాను. ఇదిగోండి బాగా కలిపేస్తున్నాను. కలిపేసి ఇప్పుడు మూత పెట్టేస్తున్నానండి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాల తర్వాత తీయాలి. బాగా ఉడుకుతుంది. ఈలోపు ఉడికిన తర్వాత లాస్ట్లో చికెన్ మసాలా వేసుకొని దించేయడమే. అయిపోయింది. దగ్గరికి అయిపోయిందండి నాటుకోడి పులుసు. దీంట్లో చికెన్ మసాలా వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ మసాలా వేసుకొని దించేయాలి అన్నమాట. చికెన్ మసాలా వేసుకుంటున్నాను. ఇది కొంచెం కలిపేసి దించేయడమే లాస్ట్లో. ఆంధ్ర నాటుకోడి పులుసు రెడీ. అందరూ ఇలా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.
నాటుకోడి పులుసు రెడీ. ఇది రాగి సంగట్లో వేసుకొని తింటే యమ్మీ యమ్మీ భలే ఉంటుంది. బాయ్.